అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ చపాతీకి ఒక బ్రహ్మాండమైన సైడ్ డిష్ రెసిపీ చూడబోతున్నాం. పాలక్ పన్నీర్ ఒక చిన్న ట్విస్ట్తో. సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. తర్వాత నేను పన్నీర్ని మెత్తగా రుబ్బుకోపోతున్నాను. ఈ రెసిపీకి నేను 200 గ్రాములు ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సరిపడంత నీళ్లు పోసి మెత్తగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకోవాలి. నేను ఇంకా కొద్దిగా నీళ్లు పోస్తున్నాను ఆ క్రీమీ కన్సిస్టెన్సీ రావడం కోసం. చూడండి మిశ్రమం ఎంత క్రీమీగా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. మీ ఫేవరెట్ పన్నీర్ డిష్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వెడల్పాంటి కడాయి తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు సాటే చేయాలి. ఈ పాయింట్లో నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే మధ్యలోకి కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా మసాలా పొడులు వేసుకుందాం. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. మంటను పూర్తిగా తగ్గించుకోండి, లేకపోతే మసాలా మాడిపోతాయి. ఈ మిశ్రమాన్ని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో సాటే చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత 2 టొమాటోల్ని ప్యూరీ చేసి వేసుకోవాలి. టొమాటో గుజ్జు వేసిన తర్వాత ఉల్లిపాయలతో కలిసినట్టు కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. చూడండి టొమాటో గుజ్జు కాస్త ఉడికింది, అలానే పచ్చి వాసన కూడా పోయింది, నూనె కూడా పైకి తేలుతుంది. ఈ పాయింట్లో తరిగిన పాలకూర వేసి మసాలాతో కలిసినట్టు కలుపుకోవాలి. నేనైతే ఇదివరకు పాలకూరతో చాలా రెసిపీస్ చేశాను. వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి పాలకూర మగ్గింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా రుబ్బు పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మంటను బాగా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి ఆ క్రీమీ పన్నీర్ నెమ్మదిగా పాలకూర మిశ్రమంతో కలుస్తుంది. పన్నీర్ గుజ్జు వేసిన తర్వాత పాలకూర మిశ్రమంతో పూర్తిగా కలిసేంత వరకు బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆఖరిగా నేను 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఫ్లేవర్స్ని మరొకసారి పెంచడం కోసం మరొక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి నూనె పైకి వస్తుంది. చూడడానికి కూడా ఎంత అద్భుతంగా క్రీమీగా ఎంతో బాగుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ క్రీమీ పాలక్ పనీర్ని బాగా వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఒక రెసిపీ అండి. మీరు దీన్ని చపాతీ, ఫుల్కా, రోటీ, నాన్ లేదా అన్నంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. వావ్, ఎంత రుచిగా ఉందంటే అసలు ఆ క్రీమీ టెక్స్చర్తో పాటు ఆ పాలక్ ఫ్లేవర్స్తో ఆ చపాతీతో తింటంటే అసలు అద్భుతంగా ఉంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.